హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మన వీడియోస్ని లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ ప్రతి వీడియోకి ఒక స్వీట్ కమెంట్ పెట్టేవాళ్ళు ప్లీజ్ ఈ వీడియోని కూడా లైక్ చేసి ఒక స్వీట్ కమెంట్ అయితే చేసేయండి. ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈ వీడియో వచ్చేసి మొన్న సండే రోజు వీడియో అనమాట. ఇంకా పొద్దున్నే పిల్లలు అయితే లేచిపోయారు. మళ్ళీ కూడా కొంచెం లేటుగా లేచింది. జ్వరం కదా, అంటే జ్వరం అంటే ఫుల్గా ఉండట్లేదు, అలా అని లేకుండా కూడా ఉండట్లేదండి. అలా లైట్గా కాలుతుంది. కొంచెం సేపు నీరసంగా ఉంటుంటే కొంచెంసేపు యాక్టివ్గా ఆడుకుంటుంది అనమాట. ఇంకా వేసవికాలం కదా, ఇంకా 2 డేస్ చూసి నీరసంగానే ఉంటే అలాగా హాస్పిటల్కి మళ్ళీ తీసుకెళ్ళచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాము. అంటే బాగా నీరసంగా ఉండట్లేదు, కొంచెంసేపు లేచి ఆడుకుంటుంది, కొంచెంసేపు ఏమో కొంచెం ఒళ్ళు వేడిగా అవుతుంది అనేటప్పటికి డౌన్ అయిపోతుంది అనమాట. డౌన్ అయిపోయి పడుకొని ఉంటుంది. అలాగా పెద్ద ఫుడ్ కూడా ఎక్కువగా ఏం తీసుకోవట్లేదు, ఓన్లీ లిక్విడ్స్ ఒక్కటే పట్టిస్తున్నాను. రాగి జావా, బొండం నీళ్ళు, ఇంకా బార్లీ నీళ్ళు, అలాగే నార్మల్ వాటర్ అలా ఎక్కువ పట్టిస్తున్నాను అనమాట. ఇలా వాటర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉండేవి పట్టించడం వల్ల జలుబు చేసేసింది అనమాట. ఇంకా కోల్డ్ కూడా స్టార్ట్ అయిందంటే పిల్లలతో మనం అస్సలు పడలేము. అందులో నైట్ అయితే అస్సలకి నిద్ర ఉండట్లేదు. నైట్ ఎక్కువ బాగా హీట్ అవుతుంది అనమాట బాడీ. ఇంకా నైట్ అంతా తడిబట్ట పెట్టడం అది చేస్తున్నాను. అందువల్ల నాకు అసలు నిద్ర ఉండట్లేదు అనమాట. అప్పుడే 3-4 డేస్ నుంచి సరిగ్గా పడుకోవట్లేదు. పక్కన పిల్లలు అలా నీరసంగా ఒళ్ళు వేడిగా కాలిపోతుంటే మనకి నిద్ర పట్టదు కదండి. ఇంకా ఎంత ట్రై చేసినా పడుకుందామని నాకైతే నిద్ర పట్టట్లేదు. మార్నింగ్ టైంలో బాగానే ఉంటుంది, నార్మల్గా ఆడుకుంటుంది అనమాట. కొంచెం తింటుంది, తినేసి ఆడుకుంటుంది. ఇంకా నైట్ టైం బాగా హీట్ అయిపోతుంది బాడీ. నైట్ టైం జ్వరంలాగా వచ్చేస్తుంది అనమాట. సిరప్ కూడా మనం ఎక్కువగా వేసేయడానికి లేదు కదా, 6 అవర్స్కి ఒకసారి వేయాలన్నమాట. అంటే 3 పూట్ల వేసుకోవాలి. నేను 8 ఆ టైంకి వేసి పడుకోబెడుతున్నాను. ఇంకా మధ్యలో ఎక్కువగా అనిపిస్తే మళ్ళీ 3 ఆ టైంకి, 4 ఆ టైంకి వేసి పడుకోబెడుతున్నాను అనమాట. అప్పుడు తెల్లవారే ముందు కొంచెం ప్రశాంతంగా పడుకుంటుంది. అప్పటి వరకు కొంచెం బాడీ హీట్ అవుతుంటే తడి బట్ట పెట్టుకొని ఇంకా అలా పక్కన ఒక క్లాత్, ఒక గుండుగుతో నీళ్లు పెట్టుకొని తడిబట్ట పెడుతూనే ఉంటున్నాను నైట్ అంతా కూడా. నాకు నిద్ర ఉండట్లేదండి. ముందు మెయిన్ పిల్లలకి బాగోకపోతే మనకి మనశ్శాంతిగా పడుకోవాలని కూడా అనిపించదు కదా. ఇంకా మా లక్కోడికి కొంచెం బాగుండి యాక్టివ్గా తిరిగేసింది అనుకోండి, నా మనసు కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది. పిల్లలైతే పాపం ఆడుకుందాము సరదాగా అని మా హనీ, మా బండుగాడు వీళ్ళందరూ వచ్చారు. మా లక్కోడికి ఇలా ఉండడంతో నేను కూడా కొంచెం డల్ అయిపోయాను. ఏం చేసి పెట్టలేకపోతున్నాను వాళ్ళకి. నేనేదో చేసి పెడతాను అని చెప్పేసి వాళ్ళేమో వాళ్ళ అమ్మ దగ్గర ఉండను, మేము పిన్ని దగ్గరే ఉంటాం హాలిడేస్కి అని చెప్పేసి వచ్చేసారనమాట. అంటే నేను కొంచెం వెరైటీస్ చేస్తాను, వీడియోస్ గురించి అది చేస్తూ ఉంటాను కదా, అవి వీడియోస్ చూస్తూ ఉంటారు కదా, వెరైటీస్ చేస్తుంది పిన్ని, నువ్వైతే ఏం చేయట్లేదని చెప్పేసి వచ్చేసారనమాట. మా ఊడితో సహా అలాగే అని వచ్చేసాడు. మా అమ్మ అయితే వెరైటీస్ చేస్తుంది, పెద్దమ్మ నువ్వేం చేయట్లేదు పెద్దమ్మ అని చెప్పి వచ్చేసాడు అనమాట. మా అక్క పెద్ద ఇంట్లో వంటలు ఏం చేయదు, అందులో కొంచెం ఇంక ఇంట్లో తినేవాళ్ళు ఉంటే చేస్తారు. నేనైతే వీడియోస్ కోసం ఇంకా తింటాం కాబట్టి చేస్తాను. మా బావగారు పెద్దగా తినరనమాట, మా అక్కయ్య తినాలి. ఇంకా పిల్లల కోసం చేయొచ్చు కానీ పెద్ద ఇంట్రెస్ట్ చూపదు వంట అంటే. వంటగదిలోకి వెళ్ళి వంట చేయాలంటే పెద్ద ఏదో యుద్ధం చేయాలన్నట్టు ఫీల్ అవుతుంది అనమాట. అదే మా ఇంటి దగ్గర వచ్చి హెల్ప్ చేయమంటే చేస్తుంది కానీ ఒక్కతే చేయడానికి బద్దగా వంట. ఎవరైనా ఉంటే హెల్ప్ చేస్తూ ఉంటే మాట్లాడుతూ చేసేసుకోవచ్చు చెల్లి, ఒక్కదాన్నే చేసుకోవాలంటే బద్దకిస్తాను ఎందుకులే అని చెప్పేసి అంటది. ఇంకా పిల్లలు వచ్చారు కదా, వాళ్ళకేమో ఉదయం బ్రేక్ఫాస్ట్కి సగ్గుబియ్య పాయసం అయితే కాసేసాను. వాళ్ళ అక్కడికి కూడా ఇస్తే కొంచెం బాడీ హీట్ తగ్గుతుంది కదా. సగ్గుబియ్య పాయసం చాలా మంచిదండి ఇప్పుడు వేసవి కాలంలో పిల్లలకి. మార్నింగ్ టైంలో అని ఏం కాదు కానీ స్వీట్ కదా, కొంచెం స్వీట్ తగ్గించుకొని బెల్లం, మీరు పంచదార బదులు బెల్లం వేసుకొని చేసుకోవచ్చు అనమాట. ఈ వేసవి కాలంలో మంచిగా చలవ చేస్తుంది, పిల్లలకి ఇష్టంగా కూడా తింటారు. అంటే అవి బాల్స్ లాగా కనిపిస్తాయి కదా, చూడడానికి ఇష్టంగా తింటారనమాట. బెల్లం వేసుకోండి షుగర్ బదులు. నేనైతే షుగరే వేసాను, కొంచెం తక్కువగా వేసాను అనమాట, ఎక్కువ స్వీట్నెస్ వచ్చేలాగా వేయలేదు. మా పిల్లలు బెల్లం వేస్తే తినరనమాట, అందుకని చెప్పి షుగరే వేసేసాను. బెల్లం అయినా కూడా కొంచెం క్వాంటిటీ తక్కువ వేసుకుంటేనే మంచిది. ఏదైనా షుగర్ కంటెంట్ అనేది బెల్లంలోనే ఉంటుంది, షుగర్లోనే ఉంటుంది. కాకపోతే బెల్లం అనేది కొంచెం హెల్త్కి మంచిది కాబట్టి బెల్లం వాడమని చెప్తాము. అందుకని మెయిన్గా ఎక్కువ బెల్లమే వాడతాను నేను కూడా స్వీట్స్లో. అది కూడా ఇలా పంచదార అనేది పాయసంలో పంచదార వేస్తేనే తింటారనమాట మా పిల్లలు.
అందుకని కొంచెం షుగర్ తక్కువగా వేసి పాయసం అయితే కాసేసాను. పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు. వేడివేడిగా తినేసారు. టేస్ట్ కూడా బాగుంది. ఇంకా నాకు కూడా ఉదయం బ్రేక్ఫాస్ట్ పనులు ఎక్కువగా ఏం లేవు. పాయసంతో తేల్చేసాను కాబట్టి టకటకా వంట అయితే మొదలుపెట్టేసాను ఫ్రెష్ అయిపోయి. ఫస్ట్ అయితే మా లక్కోడికి జడలు అవి వేసేసి పిల్లలిద్దరిని మా హనీని మా లక్కోడిని ఇద్దరికి ఆడపిల్లలు కదా వాళ్ళిద్దరికి నేనే స్నానాలు చేపించాను. మగపిల్లలిద్దరికి మా ఆయనకి కప్పు చెప్పేశాను అనమాట, ఆయన చూసుకోమని. ఎందుకంటే పనులన్నీ నేనే చేసుకోవాలంటే కష్టం కదా. ఉదయం లేచి ఇల్లంతా శుభ్రం చేసుకునేటప్పటికే అయిపోతుంది పని. మొత్తం బాడీలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట. తర్వాత మళ్ళీ ఒక లోటా వాటర్, మెంతుల వాటర్ తాగేసి మిగతా పనులు అయితే చేసుకుంటున్నాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే పాయసం చేసేసాను కదా. తర్వాత పిల్లలిద్దరికి స్నానాలు అవి చేయించేసి నేను కూడా ఫ్రెష్ అయిపోయాను. ఇంకా తొందరగా వంట మొదలు పెడదామని చెప్పి ఇంకా ఉదయం పాయసం కాసాను కదా, మధ్యాహ్నం ఏదో ఒకటి స్పెషల్ చేయకపోతే పిల్లలు ఊరుకోరు. అందుకని చెప్పి ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి గోంగూర చికెన్ వండేసి పులావ్ చేసేద్దామని సింపుల్గా తేల్చేద్దాం కదా. వంట ఎక్కువసేపు వంటగదిలో ఉండి చేయాలంటే కూడా కష్టంగా అనిపిస్తుంది. అందులో గోంగూర చికెన్ కుండలో చేద్దాం కదా అని చెప్పి ఎప్పుడో కొన్న కుండని ఇప్పటికి వాడుతున్నాను. అంటే 2-3 సార్లు వాడానులేండి. ఒకసారి చికెన్ పులావ్ చేశాను, ఇంకొకసారి వచ్చేసి కర్రీ చేపల పులుసు ఏదో వండాను అనమాట. తర్వాత మళ్ళీ తీయలేదు, ఇంకా అలా పక్కన పెట్టేశాను. ఇంక ఈరోజు ఎలాగైనా కుండలోనే చికెన్ కర్రీ వండుదామని చెప్పేసి తీసి వండడం అయితే స్టార్ట్ చేశాను. ఎందుకో నాకు కుండలో వండితే కొంచెం భయంగా అనిపిస్తుంది. అది ఏ టైంలో పగులుతుందా, ఏ టైంలో పగిలిపోయి మొత్తం అంతా కర్రీ అంతా బయటకు వచ్చేసి వేస్ట్ అయిపోతుందా అని భయం అనమాట. కొంచెం నెమ్మదిగా అలవాటు చేసుకుంటే కుండలో ఉండడమే చాలా బాగుంది, టేస్ట్ బాగుంది అని చెప్పి అదే అలవాటు అయిపోతుంది మనకు కూడా. కానీ నిజంగా కర్రీ అయితే టేస్ట్ అదిరిపోయింది. ఇంకా గోంగూర ఫ్రెష్గా ఉంటే ఇంకా బాగుండేమో అనిపించింది. నేనైతే పెళ్ళికి వెళ్ళాను కదా, మా అక్క వాళ్ళ ఆడపడుచు కొడుకు పెళ్ళి వెళ్ళాను కదా, అంతకుముందు గోంగూర ఇచ్చుకున్నాను అనమాట నేను. ఇంకా తర్వాత రోజే ప్రయాణం మా ఇంటికి, మా తమ్ముడు ఎంగేజ్మెంట్ అని చెప్పి వెళ్ళడం, ఇంకా తర్వాత పెళ్ళికి వెళ్ళడం, ఇలా హడావుడైపోయింది. గోంగూర వేస్ట్ అయిపోతుంది, పాడైపోతుంది కదా అని చెప్పి ఏం చేశానంటే వెళ్ళే ముందు నేను గోంగూరనంతా శుభ్రం చేసేసుకొని కడిగేసుకొని 2-3 సార్లు ఒక క్లాత్ మీద ఎండలో ఎండబెట్టేశాను అనమాట. వేసవకాలం కదా, ఎండబెట్టిన వెంటనే కరకరలాడుతూ సాయంత్రానికి మొత్తం ఎండిపోయింది. గోంగూర అంతా ఫ్రై అయిపోయినట్టు ఎండిపోయిందనమాట. ఇంకా అలా ఎండిపోయిన గోంగూరని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను. ఎప్పుడైనా దీంట్లోకైనా వేసుకోవచ్చు, ఇంకా పొడి కూడా చేసుకోవచ్చు, మెత్తగా పొడి అయిపోతుంది. ఇంకా నార్మల్గా కూడా ఆకుల్లాగా కూడా వేసేసుకోవచ్చు పప్పులోకి అది అని చెప్పేసి అలా ఎండిపోయిన ఆకుల్ని ఒక డబ్బాలో, కొంచెం జాలీలుండి డబ్బాలు ఉంటాయి కదా మనకి ఆకుకూరలు అవి పెట్టుకుంటాం కదా, దాంట్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెడితే పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా దాన్ని ఇప్పుడు యూస్ చేస్తున్నాను. గోంగూర చికెన్ వండుదాం కదా అని చెప్పి గోంగూర అప్పటికప్పుడు మనకి కావాలంటే రాదు కాబట్టి ఇంట్లో ఉందని చెప్పేసి అప్పటికప్పుడే అనుకున్నాను. ఈ లోపు ఫ్రిడ్జ్ తీసి చూసాను అనమాట నేను, ఏమైనా ఉన్నాయా ఏంటి అని చెప్పి. ఫ్రిడ్జ్ తీసి చూసేటప్పుడు గోంగూర కనిపించింది. ఇంకా గోంగూర కనిపించిందని చెప్పి ఇంకా దీన్ని ఎలాగో వేస్ట్ చేయకుండా ఇలా స్టోర్ చేసుకున్నాం కదా, ఇప్పుడు వాడదామని చెప్పేసి చికెన్ గోంగూర వండుదామని తీసి అయితే బయట పెట్టేసుకున్నాను అనమాట. నిజంగా టేస్ట్ అయితే పుల్లగా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారండి. నేను చేసిన తప్పు ఏంటంటే గోంగూరలో ఆకులు ఉన్నాయి కదా, ఎండబెట్టిన ఆకులు పలంగా అలాగే వేసేసాను డైరెక్ట్గా. అలా కాకుండా మిక్సీ కొట్టుకొని పొడుము వేసుకుంటే అద్దరిపోను టేస్ట్. నార్మల్గా అయితే నేను చికెన్ గోంగూరని ఉడకబెట్టి వేస్తారు కదా, అలా ఏం వేయను. డైరెక్ట్గా చిన్న చిన్న పీసెస్ కింద కోసేసుకుంటాను. కడిగేసుకొని గోంగూరని చిన్న చిన్న పీసెస్ కింద కోసేసుకొని ఆ పీసెస్ని వేసేసుకుంటాను. ఇంకా మనకి ఉడకబెట్టి పేస్ట్ చేసి అంత వేయాల్సిన పని ఉండదన్నమాట. చిన్న చిన్న పీసెస్ కాబట్టి తొందరగానే మగ్గిపోతుంది. నార్మల్గా కూర అనేది చాలా తొందరగా మగ్గిపోతుంది. ఇక్కడ ఎండిపోయింది కాబట్టి మనకి వేయగానే మగ్గిపోయింది, కానీ ఆకులాగా కనిపించింది అనమాట. అదొకటి చిన్న మిస్టేక్ అయింది. దీన్ని ఎండబెట్టాం కాబట్టి మిక్సీ కొట్టుకొని పొడి చేసేసుకుని పొడి వేసుకుంటే టేస్ట్ నిజంగా అద్దరిపోనండి, ఇంకో లెవెల్కి వెళ్ళిపోను అనమాట. అంత బాగుండు టేస్ట్. ఎక్కడ ఒక ఆకు కూడా వేస్ట్ అవ్వకుండా తినేద్దరు పిల్లలు. కొంచెం ఆకులాగా తగులుతాయి కదా, అవి వేరేసి పక్కన పెట్టేశారు. కానీ పులుపు అయితే కర్రీలోకి దిగిపోయింది. గోంగూర పులుపు పుల్లగా, ముక్క కూడా పుల్లగా ఎంత బాగుందో. అందులో కుండలో ఉండాం కదా, దాని టేస్టే మారిపోయిందనమాట. టేస్ట్ చాలా చాలా బాగుంది నిజంగా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. గోంగూర చికెన్ ఎవరు వండుకోరని కాదు, కానీ ఇలా కుండలో ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంది. నేనైతే ఫస్ట్ టైం వండడం చికెన్ కర్రీని. ఒకసారి కుండ కొన్నాక చేపల పులుసు పెట్టాను దీంట్లో. తర్వాత చికెన్ పులావ్ చేశాను, కానీ చికెన్ కర్రీ వండలేదు. ఇప్పటి నుంచి చికెన్ కర్రీ కుండలోనే వండుకుందాము. టేస్ట్ నిజంగా చాలా బాగుంది. ఇంకో పక్క పులావ్ అయితే చేసేసానమాట. పులావ్ మనకి అందరికీ తెలిసిందే, చాలా ఈజీ. నేను చికెన్ కర్రీ, పులావ్ కానీ నాన్ వెజ్ కర్రీస్ కానీ చేయమంటే
20 మందికి వంట చేత్తో చేసేయగలను. అంత కెపాసిటీ ఉందని నా ఫీలింగ్ అనమాట నాకు. ఈ వెజ్ కర్రీస్ వండడానికి డౌటొచ్చేస్తది. అది టేస్ట్ ఎలా ఉన్నా గానీ నాకేమో బావుందా? బాలేదా? అన్న డౌట్ అనమాట. అదే నాన్ వెజ్ కర్రీస్‌లో ఆ డౌట్ ఉండదు. ఎందుకంటే కొంచెం మసాలా దట్టించి చక్కగా చేశామనుకోండి టేస్ట్ అద్దిరిపోతుంది. ఇంకా పులావ్ అయితే వెజ్ పులావే. దీంట్లో ఏం చికెన్ కట్టా ఏం కలపలేదు కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా బావుంటది. ఇంక నేనైతే కేజీన్నర పులావ్ అయితే చేశాననమాట. పిల్లల కోసం ఉదయం, సాయంత్రం తింటారు కదా వాళ్ళు. పులావ్ అయితే ఇంట్లో 2, 3 సార్లు తింటారండి పిల్లలు. ఇంకా వాళ్ళ కోసం కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే చేస్తాను. ఇంత క్వాంటిటీ ఎందుకు అనుకుంటారు. పిల్లలు తింటారు కదా 2, 3 సార్లు అని చెప్పి చేస్తాననమాట. కర్రీ అయితే అయిపోయింది. చక్కగా మనం చికెన్ కర్రీ ఎలా వండుకుంటామో సేమ్ ప్రాసెస్ అండి. కాకపోతే గోంగూర అనేది లాస్ట్లో ఉడుకుతున్నప్పుడు చికెన్ బాగా కుక్ అయిపోయిన తర్వాత గోంగూర వేసుకోవాలి. అప్పటి వరకు వేసుకోకూడదు. పుల్లదనానికి చికెన్ అనేది కుక్ అవ్వదనమాట. ఫస్టే వేసేసుకుంటే చికెన్ బాగా 99% కుక్ అయిన తర్వాత గోంగూర వేసుకొని మగ్గనివ్వాలి. దాని పలంగా అలా ఉడకనివ్వాలన్నమాట. ఒక పావు గంట గోంగూర వేసాక తర్వాత కూడా ఉడకనిస్తే మనకి చికెన్ కర్రీ అనేది అద్దరిపోతుంది. ఇంకా పర్ఫెక్ట్ అయిపోతుంది అనమాట. ఇంకా నేనైతే పులావ్ కూడా చేసేసాను కదా ఇంకో పక్క. పులావ్ కూడా చాలా చాలా ఈజీ. నార్మల్గా మనం ఏదైనా గిన్నె పెట్టేసుకొని దాంట్లో బియ్యం తీసుకునే క్వాంటిటీని బట్టి నూనె, నెయ్యి ఈక్వల్గా వేసుకోవాలి. నూనె ఎంత వేసుకున్నామో నెయ్యి కూడా అంతే వేసుకోవాలన్నమాట. వేసుకొని బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకొని కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకొని అవి కూడా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అది కూడా పచ్చి వాసన పోయే వరకు వేగిన తర్వాత మనం ఇంట్లో హోల్ గరం మసాలాలు అవి రెడీ చేసి పెట్టుకుంటాం కదా. నాకైతే రెడీగా ఉంటుంది. బిర్యానీ మసాలా వేరేగా ఉంటుంది, ఇంకా నార్మల్ కర్రీస్లోకి వేసుకునే మసాలా వేరేగా ఉంటుంది అనమాట. మా అత్తయ్య చేసిస్తుంది నాకు. ఇంకా నేను అవి వాడుకుంటానమాట. బయట మసాలాలు ఏమి పెద్దగా తెప్పించను. ఎప్పుడైనా తెప్పిస్తానంటే ఫ్రైడ్ రైస్లోకి అవి తెప్పిస్తూ ఉంటాను. అది కూడా చికెన్ మసాలా తెప్పిస్తూ ఉంటాను అనమాట. ఇంకా ఇలా నాకు బిర్యానీ మసాలా ఆల్రెడీ ఇంట్లో వేసి పెట్టి ఉంది కాబట్టి అదే వేసేసుకున్నాను. ఇంకా మసాలాలు వేసుకొని ఇంకో 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత మనం బియ్యానికి సరిపడా వాటర్ అనమాట. నేనైతే బియ్యం ఎలా తీసుకున్నానంటే ఒక అర కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాను. ఇంకా కేజీ ఏమో నార్మల్ రైస్ తీసుకున్నాను అనమాట. అంటే కేజీన్నర పులావ్ చేశాను నేను. అర కేజీ బాస్మతి రైస్, కేజీ ఏమో సోనా మసూరి అంటే గిద్ద మైసూర్ అంటాం కదా, ఆ బియ్యం తీసుకున్నాను. 2 కలిపి నేనైతే వండుతాను ఎప్పుడు కూడా. అలా వండితే పిల్లలకి ఏంటంటే బాస్మతి రైస్ పొడుగు బియ్యం ఇష్టంగా తింటారు కదా, వాళ్ళకి ఆ ఫీలింగ్ ఉంటుంది. మనం బాస్మతి రైస్తో బిర్యానీ తింటున్నాము అన్న ఫీలింగ్ వాళ్ళకు ఉంటుంది. ఇంకా చూడడానికి లుక్ కూడా బాగుంటుంది అనమాట. చిన్న గిద్ద మైసూర్ బియ్యం కన్నా బాస్మతి రైస్ కూడా కలిపితే మనకి లుక్ చూడడానికి కూడా బయట బిర్యానీ లాగా అనిపిస్తుంది. అందుకని చెప్పి ఏం చేస్తాను, ఎప్పుడు బిర్యానీ చేసినా కానీ నేను ఇలాగా కొంచెం తక్కువ క్వాంటిటీలో బాస్మతి రైస్, కొంచెం ఎక్కువ క్వాంటిటీలో గిద్ద మైసూర్ అంటే సోనా మసూరి రైస్ కలుపుకొని 2 కలుపుకొని చేసుకుంటాను అనమాట. నేను ఇక్కడ గిద్ద మైసూరు 1 కేజీ తీసుకున్నాను. అర కేజీ ఏమో బాస్మతి రైస్ తీసుకున్నాను. కొలత వచ్చేసి మనం సేమ్ ఈక్వల్ క్వాంటిటీ అంటే గిద్ద మైసూర్కి గ్లాస్కి 2 గ్లాసులు తీసుకుంటాం కదా, సేమ్ అలాగే నేను బాస్మతి రైస్కి గిద్ద మైసూరు 2 కలుపుకున్నాను కాబట్టి రెండిటికి కూడా గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ వేసుకుంటాను. ఎందుకంటే బాస్మతి రైస్ పాత బియ్యం తెస్తారు కాబట్టి నాకైతే సరిపోతుంది. అందులో నేను బియ్యం మసులుతున్నప్పుడు అంటే ఎసరు మసులుతున్నప్పుడు బియ్యం వేస్తాను కదా, వేసిన వెంటనే సిమ్లో పెట్టను, హైలో పెట్టుకుంటాను. ఒక 10 మినిట్స్ అంటే నీరు కొంచెం లైట్గా ఇంకిపోయే వరకు, మ్యాక్సిమం ఏంటంటే ఒక 80% నీరు ఇంకిపోయే వరకు కూడా హైలో పెట్టుకొని మూత పెట్టేస్తాను. తర్వాత ఇంకో 20% సిమ్లో పెట్టి మగ్గిస్తానమాట. ఇంకా దానివల్ల బిర్యానీ అనేది మెత్తపడ్డం ఉండదు, పొత్తులాగా అంటే పొడి పొడిలాడుతూ ఉంటుంది అనమాట. నేను ఎప్పుడు బిర్యానీ చేసినా అలాగే చేసుకుంటాను. ఇంకా బిర్యానీ చేయడం అయితే అయిపోయింది. వీడియో అయితే రన్ అయిపోతుంది కానీ నేను చెప్పడం కొంచెం లేట్ అయింది. మళ్ళీ ఇక్కడ వీడియోలో ఒకటి వచ్చింది ఒకటి ఉంటుంది, మీరు చెప్పింది ఒకటి ఉంటుంది అంటున్నారు. నేను నార్మల్గా చెప్తున్నానండి, క్యాజువల్గా చెప్తున్నాను అనమాట. ఇక్కడ రెసిపీ ఏమీ క్లియర్గా చూపించలేదు కదా, అందుకే క్యాజువల్గా చెప్తున్నాను. ఇంకా బిర్యానీ చేయడం అయితే అయిపోయింది కదా, ఇంకా పిల్లలు కూడా తినేసారు. తినేసిన తర్వాత ఒక న్యాప్ వేసేసి ఇంకా ఈవినింగ్ పనులు అయితే చేసుకున్నాను. మా ఊరవసి అయితే రావట్లేదు 3 డేస్ నుంచి, నాకే అయిపోతుంది అనమాట పని. బయటికి వెళ్ళిందంట, అంటే రాకూడదు అని చెప్పింది. ఇంక వివరాలు ఏం అడగలేదు, సర్లే అని చెప్పేసి ఊరుకున్నాను. మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత కొంతసేపు కూర్చుని పిల్లలతో టైం స్పెండ్ చేసి ఈవినింగ్ టైంలో కర్బూజా ఉంటే అది ముక్కలు కోసుకొని తినేసి ఈవినింగ్ పనులు అయితే మొదలు పెట్టేశాను. పనులన్నీ చేసుకుని పిల్లలకు కూడా ఫుడ్ పెట్టేసి ఇంకా వంటగదిలో పనులన్నీ కంప్లీట్ చేసుకుని గ్యాస్ కౌంటర్ టాప్ అంతా శుభ్రంగా
చేసేసుకొని ఇంకా రేపటికి పాలు తోడుపెట్టేసి అంటే మర్నాడికి పెరుగుకి పాలు తోడుపెట్టేసి ఇంకా మెంతులు వాటర్ కూడా నానబెట్టేసుకొని ఫ్రెష్ అయిపోయి పిల్లలు 50K సబ్స్క్రైబర్స్ అయ్యారు కదా, కేక్ కోయచ్చు అని చెప్పి అడిగారు అనమాట. ఇంకా మా ఆయన అయితే కేక్ తెచ్చారు. ఇంకా పని అంతా అయిపోయిన తర్వాత ఫ్రెష్గా కేక్ కట్ చేసుకోవచ్చు స్నానం చేసి అని చెప్పి వెళ్ళాను అనమాట. ఈలోపు నాకు నెలసరి సమయం వచ్చేసింది, అందుకని చెప్పి ఇంకా పిల్లల చేత కోయించాను. నేనే ఒక ఫోజ్ ఇచ్చాను అనమాట కేక్ అంతే. పిల్లల ఆనందాన్ని పోగొట్టడం ఎందుకులే అని చెప్పి నేను కూడా కట్ చేశాను. కేక్ అయితే చాలా బాగుంది, పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు. తొందరలోనే 100K సబ్స్క్రైబర్స్ కూడా అయిపోవాలని బ్లెస్ చేసేయండి. ఇంకా ఆ రోజైతే అలా గడిచింది. ఇంతే ఈ వీడియో, మళ్ళీ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.